వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు అల్లు అర్జున్ని యాటిట్యూడ్ స్టార్గా, అలాగే ఈయనకి ఎందుకింత యాటిట్యూడ్ అంటూ చాలా మంది గిట్టని వాళ్ళు పలు రకాల ట్రోల్స్ చేశారు. ఇప్పటి వరకు ఎవరైతే విమర్శించారో వాళ్ళ నోటితోనే పొగిడేలా చేస్తున్నారు. ఆయన చేస్తున్న ఆ పనికి ఉదారంగా మనసుకు హత్తుకునే పని చేయటం ద్వారా ప్రస్తుతం ఆ ట్రోలింగ్స్లో ఉన్నారు. ఎందుకు అంత ట్రోలింగ్ అవ్వడానికి కారణం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే. అల్లు అర్జున్ని పలు రకాల విమర్శలు టార్గెట్ చేస్తూ చాలా అయితే కాంట్రవర్సీకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఒక పని చూస్తే అల్లు అర్జున్ ఇంత మంచివాడా అని ఎవరైతే విమర్శించారో వాళ్ళే పొగిడే ప్రయత్నం కూడా చెయ్యాలి కూడా, ఎందుకంటే అలాంటి పని చేశారు కాబట్టి. ఎందుకు అంత ట్రోలింగ్ గురవలసి వస్తుందంటే, సినిమా రంగంలో సహజంగా దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలని సామెత ఉంటుంది. ఇంకోటి డిమాండ్ అండ్ సప్లై, ఇంకొకటి ఫాల్స్ ప్రెస్టేజ్ లేదా ప్రెస్టేజ్ సేఫ్టీ. ఇవి మూడు ప్రధానంగా ప్రతి సినిమా నటుడు అంటే ఒక పాపులర్ అయినప్పుడు, సక్సెస్ వచ్చినప్పుడు పరితపించేటువంటి మూడు అంశాలు ఏంటంటే, ఒక క్రేజ్ వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవాలి. ఇమేజ్ వచ్చిన తర్వాత కాపాడుకోవాలంటే సహజమైన విషయంగా సక్సెస్ని కాపాడుకోవాలి, ఆ ఇమేజ్ని కాపాడుకోవాలి, వస్తున్నటువంటి ఆదాయాన్ని కాపాడుకోవాలి. అందుకనే ఏం చేస్తారంటే, ఒక రెండు సక్సెస్ రాగానే రెమ్యునరేషన్ పెంచేశారని అంటుంటారు. కానీ డిమాండ్ అండ్ సప్లై, ఇక ఆయన డిమాండ్ లేకపోతే ఒకటి రూపాయి కూడా ఇయ్యాడు కాదు, పలకరించాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్పుకున్నాం, ఉదయ్ కిరణ్ లాంటి వాళ్ళు. ఓకే, అట్లా లేదు, దీపం ఉన్నప్పుడే చక్కబెట్టుకోవాలి కాబట్టి 4 ఆఫర్లు ఉన్నప్పుడే 4 రూపాయలు సంపాదించుకోవాలనుకుంటారు. దీంతోపాటు ఇదైతే చెప్పాను కదా, మనకు ఫాల్స్ ప్రెస్టేజ్, సరే ప్రెస్టేజ్ సేఫ్టీ రెండు ఏ రకంగా పిలిచినా కూడా తనకు హీరో స్టాండర్డ్, పెద్దరికం వచ్చేసింది, ఒక హీరో స్టాండర్డ్ వచ్చేసింది, ఒక పెద్ద మనిషి అయిపోయాడు, సక్సెస్ వచ్చింది, డబ్బులు వచ్చేసాయి. మరి తనకు క్రేజు ఆర్భాటాలు ఉన్నప్పుడు పేరు ప్రఖ్యాతులు కూడా ఉండాలి. పేరు ప్రఖ్యాతుల కోసం దాన ధర్మాలు చేయాల్సి వస్తుంది. లేదా తను మామూలుగా ఇదివరకు ఏదో మారుతి 800 తిరిగేవాడు అనుకో, ఇప్పుడు ఆ మారుతి 800 తిరగడానికి అవకాశం ఉంది. ఆయనకు గంజో మెయింటైన్ చేయాలి. లేకపోతే తానేదో తక్కువ అయిపోయాడు, ఏమో లేదనుకుంటారేమో అని. సినిమా అవకాశాలు తగ్గినా కూడా, సినిమా మీద ఇన్కమ్ తగ్గినా కూడా అదే బెంజులో తిరగాలి, అదే 10 మందికి అన్నం పెట్టాలను, దాన ధర్మాలు చేయాలని ఉంటుంటుంది. సో ఇవన్నీ కూడా ఆ హీరోల జీవితాలను మారుస్తూ ఉంటాయి. కాబట్టి చాలామంది చూచి ఆచితూచి వ్యవహరిస్తుంటారు. ఎందుకంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, సినిమా ఇండస్ట్రీలో ఒక సావిత్రి గారి ఎగ్జాంపుల్, అలవిగాని దానాలు చేసేసి ఇబ్బంది పడ్డారని. ఇంకొకరు ఎస్వి రంగారావు లాంటి వాళ్ళు, ఇక తర్వాత అవకాశాల విషయం రాజనాల్ లాంటి వాళ్ళు. ఇట్లాంటి ఎన్ని చూసినా కూడా సినీ పరిశ్రమలు ఇప్పటి తరం వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్త పడుతూ వ్యాపారాలు చేసుకుంటూనే ఉంటూ అవకాశం ఉన్నప్పుడు తనకు తోచినటువంటి సహాయం చేయడం, సహాయాన్ని కూడా భారీ ఎత్తున చేసి 10 మందికి ఏదో గొప్పలు చెప్పాలని అవసరం లేదు. సో అల్లు అర్జున్ ఎవరికి ఏం చెయ్యరు అని ఒక విమర్శ, అదే కేవలం ట్రోల్ చేయడానికి వాడుతున్నారు. కాబట్టి తాను నిన్నగాక మనం చూసాం, నిన్న అదృశ్యవశాత్తు జరిగినటువంటి ఆ పుష్ప 2 సంఘటనలప్పుడు ఆ ఫ్యామిలీకి ఆయన ఆర్థికంగా సహాయం చేయడం కానీ, చాలా సందర్భాల్లో సహాయం చేయడం కానీ, మన ఇంతెందుకు మెగా ఫ్యామిలీ ఎప్పుడు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపులు అన్ని రకరకాల సహాయాలు చేస్తుంటారు. అయితే ఇక్కడ సినిమా అవకాశాలు తగ్గిన తర్వాత ఆర్టిస్టులు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరు చెప్పగలుగుతారు, కొందరు చెప్పలేకపోతారు. వయసు మీద పడడం అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, రకరకాల ఇట్లాంటి సందర్భాలను చూస్తుంటే, ఇలా చూసుకుంటే చాలామంది ఆర్టిస్టులు, కల్పన రాయ్ కానీ ఇట్లాంటి వాళ్ళు కానీ చాలామంది ఒక వెలిగిన ఆర్టిస్టులు కూడా చివరి దశలో, పాకీజా గారు ఇప్పుడు తరచు వింటున్నాం, పాకీజా గారు తరచు వినేటువంటి ఈ పావలా శ్యామల కాడ కూడా నిజంగా ఆమె కేసేసి వందలాది చిత్రాలు నటించిన ఆర్టిస్ట్ ఏం కాదు, అయినప్పటికీ మంచి గుర్తింపున ఆర్టిస్టు, చాలా కాలం చేసిన నటినట్లు. అంటే నేను ఎందుకు చెప్పానంటే, చాలామందితో ఈ 30-40 ఏళ్ళు అనుబంధం ఉంటే ఆ కథగా ఆర్టిస్టుల అనుబంధాలు వేరుంటాయి. సో ఈ మధ్యకాలం చేసినా కూడా ఆమె ఆర్థికంగా ఆదాయం లేకపోవడం, దాంతోపాటు అనారోగ్యాలు, ఆమెతో పాటు ఆమె కూతురి అనారోగ్యం, ఈ మధ్యకాలంలో చాలామంది చాలాసార్లు సహాయం చేసినట్టు మనం వార్తలు విన్నాం, చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. చిరంజీవి గారు చేశారు, ఫిలిం ఛాంబర్ నుంచో ఫిలిం సెక్టర్ ఆర్టిస్టుల నుంచి కూడా చేశారు, ఇంకా హీరోలు చేశారు, కొందరు యూట్యూబర్స్ కూడా. అయితే కొందరు యూట్యూబర్ల మీద ఆమె పావలా శ్యామల ఎప్పుడు కూడా విమర్శలు చేస్తూ ఉంటుంది. హెల్పింగ్ హ్యాండ్స్ పేరు మీద మా పేరు వాడుకొని డబ్బులు కలెక్ట్ చేసుకుని మాకేమి ఇవ్వలేదు యూట్యూబర్స్ అని ఆమె కోపడుతూ ఉంటుంది. చాలాసార్లు చెప్పి కంప్లైంట్ కూడా ఇచ్చింది.
సో అట్లా ఉన్నప్పటికీ కూడా చేసేవాళ్ళు చేస్తున్నారు. ఎవరు అడగలేదు. కానీ మరి ఎందుకంటే ప్రస్తుతం ఈ మధ్యకాలంలో ఈ పావలా శ్యామల పరిస్థితి గురించి ఇలా ఉందని చెప్పి ఇలాంటి వార్త అయితే మనం కానీ ఎవరు కానీ వినలే. అయినా కూడా మరి ఎలాంటి రిక్వెస్ట్ వెళ్ళిందో కానీ అల్లు అర్జున్ గారి దగ్గర వెళ్ళడం, ఆమెకు నెల 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలా ఏదో మొత్తం మీద మాట ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఏంటంటే ఒక దశ దాటిన తర్వాత ఆదాయం కోల్పోతారు. అవకాశాలు లేక కానీ, కాంపిటీషన్ వల్ల కానీ, ఏ రకంగా అయినా సరే కొన్ని హృదయ విదారకంగా ఉంటాయి సార్. అందరూ కష్టాలే ఉన్నాయి. ఎవరి కష్టం వాళ్ళకి గొప్ప. డైలీ తినడానికి వెళ్ళదు, కొందరు కిరాయిలకు వెళ్ళదు, కొందరు పెళ్ళిళ్ళకి వెళ్ళదు, కొందరు అనారోగ్యంకి వెళ్ళదు. ప్రతి ఒక్కరి కష్టం ఒక నటులకే కాదండి, ప్రతి టెక్నీషియన్ కూడా సినిమా రంగంలో చాలా కష్టాలు ఉంటాయి. సినిమాలో పని చేస్తున్నప్పుడు శక్తి ఉన్నప్పుడే సరిపోయే ఆదాయం లేక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటారు. సినీ పరిశ్రమలు ఎవరు అడిగినా కూడా కష్టాలు సినిమా కష్టాల కన్నా ఎక్కువ వాళ్ళ కష్టాలే ఉంటాయి, సినిమా వాళ్ళ కష్టాలు ఎక్కువగా ఉంటాయి. కృష్ణారావు దగ్గరికి వెళ్తే తెలిసిపోతుంది వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయో. సో ఏదైనా సరే సినిమా గ్లామర్ మీదనో కళావతల్లి మీద ఇష్టంతో అక్కడ దాన్నే నమ్ముకొని బ్రతికే వాళ్ళకు అడపాదపై ఇట్లాంటి ఆర్టిస్టులు మేమున్నామన్న ధైర్యంతో ఇచ్చేటువంటి ఆ ఉడతా భక్తి సహాయాలు కొందరికి వాళ్ళకు వాళ్ళ కుటుంబానికి శ్రీరామ రక్షణగా వాళ్ళకి ఆ చేసిన పుణ్యమే దక్కుతూ ఉంటుంది. ఖచ్చితంగా శక్తి ఉన్నప్పుడు ఎంతో అంత దాన ధర్మాలు చేయడం తప్పేం లేదు, కానీ శక్తి మించి మాత్రం చేయకూడదని సినిమా పరిశ్రమలో ఉన్న కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాయి. అయితే ప్రస్తుతం చేసిన సాయం కూడా సార్ ఒక బల్క్ అమౌంట్గా చేయకుండా మిస్యూజ్ చేస్తారేమో అన్న ఉద్దేశంతో నెల కూడా లైక్ ఎలా మనకి గవర్నమెంట్ నుంచి ఒక పెన్షన్ వస్తుందో అలా ఇంటికి తీసుకొని వెళ్ళి ఇచ్చే ప్రయత్నం లాగా ఒక స్కీమ్ లాగా చేశారన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తుంది. నెల అందేలాగా ప్రయత్నం కూడా చేశారన్నట్టు. కరెక్ట్, అదే మంచి పద్ధతి. యాక్చువల్గా అయితే మా అసోసియేషన్ నుంచి కొందరికి కొంతమందికే రిటైర్ అయిన అంటే వృద్ధాప్యంలో ఉండి అంటే వీళ్ళకి కూడా ఆదాయ వనరు ఉండాలి. వాస్తవానికి అయితే మాకు కూడా చేయాలని నాకు కూడా వాళ్ళకి ఆర్థిక వనరులు కూడా ఉండాలి. కాబట్టి కొంచెం లిమిటెడ్గా పరిమితి మేరకు కొందరికి సెలెక్టివ్గా ఇస్తున్నారు. ఆరోగ్య విషయంలో కానీ, పెన్షన్ రూపంలో కానీ, ఏదో రూపంలో సాయం చేస్తున్నారు. కానీ అందరికి అన్ని రకాలుగా చేయలేరు. అలాగే వీళ్ళకి కూడా ఒకేసారి 2 లక్షలు 3 లక్షలు ఇస్తే అవి ఖర్చు అయిపోతాయో తెలియదు, ఎలా వెళ్ళిపోతుందో తెలియదు. లేదు ఒక ఆపరేషన్కో లేదా ఒక నీడ్కి ఏమంటే అంత అమౌంట్ ఇస్తారు. చూసాం నిన్నగాక సోషల్ మీడియాలో 16 కోట్ల రూపాయల ఇంజక్షన్ కోసం మాస్ డబ్బులు రిక్వైర్మెంట్ చేశారు. అట్లాగే ఎట్లేదైనా కారణం ఉన్నప్పుడు చెయ్యొచ్చు. అలా కాకుండా ఇన్నెల్లే అంటే అవసరానికి ఎక్కడైతే వాళ్ళు ఎక్కడ భవిష్యత్తు వృద్ధాశ్రమంలో ఎక్కడ ఉంటున్నట్టుంది ప్రస్తుతానికి, ఆశ్రమానికి ఏమైనా ఫీజు కానీ, అమౌంట్ కానీ, ఆర్థిక మెడికల్ ఖర్చు కోసం కానీ అట్లాంటి వాటి కోసం ఏర్పాట్లుగా చేయడం అనేది మంచి ఆలోచన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.